ఓం శ్రీ గురుభ్యో నమః. అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? లగ్నపత్రికల్లో చూస్తూ ఉంటాం. అభిజిత్ లగ్నాన పలానా సమయంలో పలానా ముహూర్తం అని. ఈ అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు సవిస్తారంగా తెలుసుకుందాం. అభిజిత్ అనేది కాంతి లేని నక్షత్రం. అసలు ఈ అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అది మంచిదా చెడ్డదా? అభిజిత్ అనేది కాంతి లేని నక్షత్రం. అభిజిత్ అంటే కనిపించని చుక్క, అంటే కాంతి లేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. మనందరికీ తెలిసిన విషయమే. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు పెట్టారు. ఇక ఆ అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్ర చివరి పాదం, శ్రవణ నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనకాల ఓ పురాణ గాథ ఉంది. మనకున్న 27 నక్షత్రాలు కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్షుడు వీరిని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే చంద్రుడు అందరికన్నా రోహిణి మీదే ఎక్కువగా ప్రేమ ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా కానీ శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరికి వెళ్ళింది. శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. ఇది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వదోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రం. ఈ నక్షత్రానికి దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ పదం ఒకప్పుడు కాబట్టి ఇప్పుడు అది అంతగా వినపడ్డం లేదు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో గడ్డపారను భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డపలుగు ముహూర్తం అనేవారు. అంటే మధ్యాహ్నం అన్నమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడు కనుక ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుంది. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణం, భూమి పూజలను అభిజిత్ లగ్నంలోనే చేశారంటే గొప్ప ముహూర్తం కదా. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, భీష్ముడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, శివుడు త్రిపురాసుర సంహారం చేశారు. ఇదే ముహూర్తంలోనే దేవతలు సముద్రం మథనం ప్రారంభించారు. ఈ శుభముహూర్తంలోనే ఇంద్రుడు దేవసింహాసనాన్ని అధిరోహించాడు. ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగింది కాబట్టలా సీతారాములకు కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. దక్షిణం యమస్థానం కనుక అభిజిత్ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు బుధవారం ప్రయాణించటం మంచిది కాదని, అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని నారద సంహిత చెప్తుంది. ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయొచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలుతాడో అలా సర్వ దోషాలను ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత చెప్తోంది. అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.